అందరికీ నమస్కారం. అంబటి రాంబాబు గారు, మీరు మంచి విద్యావంతులు, లా కూడా చదువుకున్నారు. పూర్వకాలంలో రాధారంగ మిత్రమండలిలో కూడా పనిచేసిన అనుభవం కూడా ఉంది. అటువంటి మీరు ఈ వైసీపీ పార్టీలో చేరి, ఆ స్కూల్లో చేరి, ఆ బూతుల స్కూల్లో చేరి ఏం మాట్లాడుతున్నారండి? మీరు ఒక శాసనసభ్యులండి. శాసనసభ్యులంటే మంత్రిగా కూడా పనిచేశారు. శాసనసభ్యులు మంత్రిగా పనిచేశారు. మీరు యువతకు ఆదర్శంగా ఉండాలి. సరే, ఏదో డ్యాన్సులు అవి వేస్తున్నారంటే ఏదైనా ఆ మ్యూజిక్కి కొంతమందికి హుషారు వచ్చి ఏదో డ్యాన్సులు చేస్తారు, అది అంతవరకు ఓకే. మరి శాసనసభ్యుల దగ్గరికి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, వృద్ధులు కానివ్వండి, దివ్యాంగులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, వస్తూ ఉంటారు. ఆ వచ్చిన మహిళల్ని మీరు మీ పక్కలోకి రమ్మంటే అరగంటగా గంట వస్తావా, అదొక తప్పు. అలాంటి మాటలు, అలాంటి సంభాషణ, అది కూడా మీరు శాసనసభ్యుడిగా ఉండి చేయటం తగదు, చేశారు. మరి ఈ రోజున 9 సార్లు ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ్యుడు 4 సార్లు ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక కార్యదీక్షాపరుడు, అభివృద్ధికే చిరునామాగా ఉన్నటువంటి మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఏమని తిడుతున్నారండి మీరు? ఒకవేళ మీ మీద ఎవరైనా కార్యకర్తలు వస్తే వాళ్ళని తిట్టాలి, కానీ నీ అమ్మ నా కొడకారే మీ అమ్మ లజ్జ, రారా చంద్రబాబు నా కొడక, ఏంటండి ఈ భాష? ఎవరినండి మీరు తిట్టింది? రోడ్డు మీద ఏదన్నా ప్లాట్ఫారం మీద మరి ఒక పూట అడుక్కొని తినేవాడివి కాదు నువ్వు. బ్లేడ్ బ్యాచ్లో ఏమైనా పనిచేస్తున్నావా? తాగుబోతులతో మరి రౌడీలతోటి వాళ్ళతోటే నీ సాంగత్యం ఉందా? వాళ్ళు కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు. రాంబాబు గారు, మీరు మాట్లాడారు. ఎంత తప్పండి అది? మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం కోసం నేను ఆయన లేదు, నన్ను తిట్టిన వాళ్ళని తిట్టాను. మా అందరికీ కళ్ళున్నాయి, చెవులున్నాయి, విన్నామండి. మీరు మాట్లాడిన మాటలు రాష్ట్రం అంతా విన్నదే. ఈ 1972 నుంచి రాజకీయాలు చూస్తున్నా నేను. మరి ఆనాడు మరి ముఖ్యమంత్రులుగా చేసినటువంటి వాళ్ళు కానివ్వండి, మరి బూర్గుల రామకృష్ణారావు గారు కానివ్వండి, ప్రకాశం పంతులు గారు కానివ్వండి, జలగం వెంకటరావు గారు కానివ్వండి, చెన్నారెడ్డి గారు కానివ్వండి, నందమూరి తారక రామారావు గారు కానివ్వండి, మరి ఎంతో నీలం సంజీవ్ రెడ్డి గారు కానివ్వండి, అటువంటి మహానుభావుల యొక్క వాళ్ళ యొక్క మాటలు విన్నామండి. వాళ్ళ పద్ధతులన్నీ చూసిన వాళ్ళమండి మేము. ఈ 2011లో ఈ వైసీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ యొక్క రాష్ట్ర రాజకీయాలన్నీ భ్రష్టు పట్టిపోయి, నాశనం అయిపోయి, బూతుల పంచాంగమే మాట్లాడే స్థితికి వచ్చేశారు. మరి ఒక ఎంపీ ఫ్యాంట్ జిప్పు తీసి ఆ ప్రైవేట్ పార్ట్స్ కూడా చూపించాక నీచమైన స్థితికి, మరి ఒక ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ని చంపి ఆ శవాన్ని కారులో వేసుకొని తీసుకొచ్చి ఇంటికి ఇచ్చి, ఎంత ధైర్యం అండి? ఏదైనా గొడవలు జరిగి ఏదైనా హత్యలు జరగటం సహజమే, కానీ ఆ యొక్క శవాన్ని తీసుకొచ్చి ఇంటికి వచ్చి ఇస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకుడు ఏ రకంగా కాపాడుతాడు అనేది ధైర్యం ఉండబట్టే కదా ఆ విధంగా చేస్తున్నారు. తన అక్కని ఒక 4 వెధవలు అల్లరి చేస్తే ఎందుకు చేశారని అడిగితే ఆ కుర్రాడిని మరి చెరుకు తోటలో తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టారు. మరి దాన్ని ఆ కుర్రాడిని ఎప్పుడైనా పలకరించారా మీరెవరైనా వెళ్ళి? మీ నాయకుడు కానీ మీరు కానీ ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఏమైనా వాదర్చారా?
ఈ రాష్ట్రంలో ఇసుక దోపిడీ, మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి, అంచెలంచెలుగా మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి మద్యాన్ని ఏర్లై పారించి కల్తీ మద్యం తాపిచ్చి ప్రజలకి ఎంతమంది తాళిబొట్లు దించారండి మీరు? ఇసుక దోపిడీ, కొండలు గుట్టల దోపిడీ, చెరువుల దోపిడీ, మట్టి దోపిడీ, ఖనిజ సంపద దోపిడీ, ఆ రకంగా సస్యశ్యామలమైనటువంటి రత్నగర్భ లాంటి యొక్క మన ఆంధ్రదేశం మీద పడి పందికొక్కులాగా ఈ రాష్ట్రాన్ని మేసేశారే. అమరావతిని మరి కనీసం ఒక 20% తయారైన అమరావతిని కూడా నాశనం చేశారే. పోలవరాన్ని నాశనం చేశారే. ఈ రోజున అవన్నీ కూడా మళ్ళీ కూడగట్టుకొని ఇవాళ కేంద్ర సహకారంతో ఆయన యొక్క అనుభవంతో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి ఆయన అంత కష్టపడుతున్నాడే. రోజుకు 18 గంటలు కష్టపడుతున్నాడే. 76 ఏళ్ళ వయసు అయింది. రేపు ఏప్రిల్ 20వ తారీఖు తర్వాత 70 ఏళ్ళలోకి అడుగు పెడతాడు. ఆయన పట్టుకొని ముసలోడు అంటారా, చేతకారోడు అంటారా? ఏమయ్యా, ఆయన నిన్న సైకిల్ దొక్కుతున్నాడు చూడండి, యువకులకు కూడా అందకుండా సైకిల్ దొక్కుతున్నాడు. ఆ రకంగా నిద్ర అనేది తక్కువ చేసుకొని కూడా ఆ విధంగా కష్టపడే అతనితో మీరు పోటీ పడతారా? ఆయన సమకాలికుడు, నాతో పోటీ పడే చంద్రబాబు గారితో పోటీ పడగలిగినటువంటి వాళ్ళు ఈ భారతదేశంలోనే లేరు. ఆ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీరేదో వాగినంత మాత్రాన ఏం జరగదు, ప్రజలు నమ్మరు. మీ స్కూలు బూతుల స్కూలు, రౌడీల స్కూలు, గోండాల స్కూలు, ఇవాళ ఏదో ఇవాళ రాంబాబు ఆ విధంగా ముఖ్యమంత్రి గారి మీద ఆ విధమైనటువంటి మరి నోటికొచ్చిన కూడా ఎవరు కూడా తిట్టరా అనేటువంటి మాటలు తిడితే ఆవేశంలో కొంతమంది కార్యకర్తలు వస్తారండి. మీరు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద మీరు దాడి చేయలేదా? సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి ఇంటి మీదకే కత్తులు, కర్రలు, గొడ్డలు వేసుకొని 30 కార్లతోటి రౌడీలు, గోండాలు వేసుకొని మీరు వెళ్ళలేదా? అవేమిటండి? ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక బూతు మాట ఆయన నోట వెంట విన్నారా మీరు? సభ్యత సంస్కారానికి నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు. అటువంటి మనిషిని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న మనిషిని పట్టుకొని మీ నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? నాకు తెలియక అడుగుతున్నాను నేను. ఏమండి, ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చెడు చేసినా సరే, మీరు చేస్తారని కొద్ది గొప్ప అనుమానం ఉన్న వాళ్ళు కూడా సరే, ఏమో రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఒక అవకాశం ఇవ్వమంటున్నాడు, తండ్రి చచ్చిపోయి ఉన్నాడు అన్న ఉద్దేశంతో మీకు అవకాశం ఇచ్చారు. సరే, మీకు అవకాశం ఇచ్చారు, మీరు దొంగోళ్ళు, మీరు అందువల్ల మీ దొంగ పని చేశారు. అందుకని అది తెలుసుకొని ఈ రాష్ట్ర ప్రజలు మీకు పంగనామాలు పెట్టారు. 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. అయినా సరే మీరు మళ్ళీ రుచిమరిగిన కోడి ఇల్లెక్కి కోసిందంటారు. ఆ విధంగా మీరు మళ్ళీ ముఖ్యమంత్రి కావడం కోసం ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలని అనుకుంటున్నారు. కానీ మీకు చేతులెత్తి మొక్కుతాను జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఒక ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు అవకాశం ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడండి. ఈ రాష్ట్రాన్ని బాగుపడే అవకాశం ఇవ్వండి. చంద్రబాబు గారి నాయకత్వంలో, ఆయన కృషితో ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిగా స్వర్ణాంధ్రప్రదేశ్గా అడుగులు వేస్తుంది. మౌలిక వసతులు కానివ్వండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానివ్వండి, అమరావతి రాజధాని కానివ్వండి, అభివృద్ధి పదంలో బ్రహ్మాండంగా ముందుకు వెళ్తుంది. ఈ స్థితిలో మీరు ఈ రాష్ట్రాన్ని నాశనం చేయొద్దండి అని మీకు చేతులెత్తి మరొకసారి మొక్కుతున్నా. మీకు నిజంగా మీరు ఒక తల్లి గర్భంలోనూ ఒక నిజాయితీ గల పుడితే, మీరు నిజంగా మనిషి లక్షణాలు ఇంకా కొన్ని ఏమైనా ఉంటే మీ పార్టీ మూసేయండి. మీ పార్టీని మూసేసి ఈ రాష్ట్రాన్ని కాపాడి మీరు వెళ్ళిపోయి చక్కగా వ్యాపారాలు చేసుకోండి. మా అందరి ఆశీస్సులు మీకు ఉంటాయి. మీరు సిమెంటు కానీ ఏ రకమైనటువంటి ఉత్పత్తిని మీరు విడుదల చేసినా అవే కొంటాం, మీకు సపోర్ట్ చేస్తాం. ఎందుకని మా రాష్ట్రానికి మీరు కాపాడటానికి మీ పార్టీ మూసి మీరు వెళితే మీరు అన్ని రకాల వస్తువులు, టాటా లాగా అన్ని రకాల వస్తువులను ఉత్పత్తులు చేయండి, మేము వాటినే కొని మిమ్మల్ని ఇంకా పెద్దవాళ్ళని చేస్తాం అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఇక్కడ చిన్న మాట కూడా చెప్పాలి. వాళ్ళు ఏదో వాగారని, వాళ్ళు ఏదో బూతులు మాట్లాడారని మనం సంస్కారవంతులు. చంద్రబాబు గారు సంస్కారవంతుడు. ఆయనకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఎవరు ప్రవర్తించవద్దు. ఇది నా బాధ్యత. నేను ఒక కార్యకర్తగా
వాళ్ళకి ఆవేశం ఉంటుంది కాదని నేను అంటల్లా. కానీ దాన్ని తెలియపరచడానికి అనేక మార్గాలు ఉన్నాయి. దిష్టిపాపం తగలబెడదాం, వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి నిరసన చేద్దాం, నల్ల చొక్కాలు తొడుక్కొని నిరసన చేద్దాం, చట్టాన్ని మేలుకొల్పుదాం, ఇటువంటి తప్పులు చేసిన వాళ్ళని శిక్షించేలాగా మనం అందరం పోరాడదాం. అంతేగాని వాడు ఒకటి తిడితే మనం రెండు తిడితే ప్రజలు చూస్తున్నారు. అది వాడు తిట్టాడు ఈడు తిట్టాడు, వాళ్ళు తిట్టారు ఈడు తిట్టారు, దొందే అనుకునే యొక్క అవకాశాన్ని మనం ఇవ్వద్దని. మనం కూడా తిడితే ఏమైతే వాళ్ళ పాప కొత్త తగ్గుద్ది. నోటలుగా ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, అరే వాడు తిట్టాడు, వీళ్ళ సంస్కారం ఉంటే వీళ్ళు ఎందుకు తిడతారు అనేటటువంటి యొక్క అవకాశాన్ని మనం ఇవ్వద్దు. మనం మళ్ళీ 2029లో తప్పనిసరిగా మనం విజయం సాధిస్తాం. అందులో ఎటువంటి డోకా లేదు. ఇటువంటి గజ్జి కుక్కలు పిచ్చి కుక్కలు ఏవో వాగుతానే ఉంటాయి, వాళ్ళ స్కూల్ అది. కాబట్టి మనం సమన్వయం పాటిద్దాం, మనం ప్రశాంతంగా ఉందాం, మన అభివృద్ధి పదంలో మనం ముందుకెళ్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై లోకేష్ బాబు, జై లోకేష్ బాబు, జై గద్దే, జై గద్దే, జై కేశినేని, జై కేశినేని, జై సుజనా చౌదరి, జై సుజనా చౌదరి, జై దివ్యాంగ, జై దివ్యాంగ, జై హింద్.